ఆటో నడుపుతాను. ఆటో నడుపుతాడు. ఈ జూబ్లీస్ లో ఎన్నికలు వచ్చినాయి, ఏ పార్టీకి వెళ్తే మంచిగా ఉంటుంది అంటే? బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. ఎందుకు? మనకు రేవంత్ రెడ్డి మాకు ఆటోలు ఇస్తున్న ఆటో వేయలేదు, మీరు రాయి పని చెప్పేస్తే రాయి పని లేదు మాకు, అందుకని ఇంకా ఆటో నడుపుకుంటున్నా. అంటే ఆటో నడుపుకున్నావు, మీకు 12,000 ఇస్తా అన్నాడు కదా సంవత్సరానికి. ₹1 వేయలేదు, ఇంతవరకు ₹1 వేయలేదు. పెట్టుకున్నాం బీసీ లోన్, పెట్టుకున్నాం బీసీ లోన్ కూడా రాలేదు. బీసీ లోన్ కూడా రాలేదా? పెట్టుకున్న ఏది రాలేదు. ఇంకా ఆటో నడుపుకుంటే ఇక పనికోతున్నా, పార పనికోతున్నా, అడ్డైంది పనికోతున్నా. గతంలో ఎట్లుండే? మంచిగానే ఉండే అప్పుడు, పర్వాలేదు. అప్పుడు ఎట్లుందంటే పని చేసుకుంటే ₹1000 నుంచి 1200 వచ్చేది. ఇప్పుడు ఆటో ₹20 ₹40 వచ్చేది. ఇప్పుడు ఏం లేదు. పోతారా ఇళ్ళ పనికోతారు. ఫ్రీ బస్ వస్తే ఏమొస్తుందన్న? ఏం రాదు. ఏం చేయాలి, ఒక రేషన్ కార్డు మాత్రం పేర్లు ఎక్కించినాం. రేషన్ కార్డు పాత ఉన్నప్పుడు పేర్లు ఎక్కించినాం. పేర్లు ఎక్కించారు అంతే. అంతే. ఇంకా వచ్చి డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్నా, ఇంతవరకు కిరాయిలు ఉంటున్నా. డబుల్ బెడ్రూమ్ రాదు నాకు. ఇందిరమ్మ ఇల్లు అన్నాడు కదా, ఇందిరమ్మ పెట్టి అన్నాడు. ఇల్లు పథకం గిట్ట రాలేదు మాకు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు మాకు. ఈసీలో పెట్టుకున్నాము, అది గిట్ట రాలేదు. అది ఇట్లా రాలేదా?